హాయ్ అండి. బయట వర్షం పడుతుంది కదా! చల్లగా ఉంది. ఇలాంటి టైంలో వేడి వేడిగా ఏమైనా తింటే చాలా బావుంటుంది కదా! అలాగే కొంచెం హెల్తీగా కూడా ఉంటాయని చెప్పి నేను వామాకు బజ్జీలైతే వేశానండి. బజ్జీలు ఆయిల్ తీసుకోకుండా చక్కగా క్రిస్పీగా రావాలంటే ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే రెసిపీలోకెళ్ళి చూసేద్దాం. ఇవి వామాకులండి. వీటిలో చాలా చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ అయితే ఉంటాయి. ఇలా బజ్జీలుగా వేసుకోవచ్చు వీటిని, లేదంటే గనక రోటి పచ్చడి కింద కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు బజ్జీలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఒక మిక్సీ గిన్నె తీసుకుని ఒక 3 పచ్చిమిర్చి, అలాగే కొంచెం జీలకర్ర, కొంచెం సాల్ట్ వేసి మిక్సీకి వేసుకొని ఇదిగోండి ఇలా పేస్ట్ అయిన తర్వాత దీనైతే పక్కన పెట్టేసుకుంటున్నాను. అలాగే పిండి కలుపుకోవడానికి ఒక బౌల్ తీసుకొని ఒక 4 గరిటెల వరకు శనగపిండి వేసుకుంటున్నాను. అదే గరిటెతోటి సగం వరకు వరిపిండి వేసుకుంటున్నానండి. వరిపిండి వేయడం వల్ల బజ్జీలు క్రిస్పీగా వస్తాయి కదా! అలాగే టేస్ట్కి సరిపోను సాల్ట్, కారానికి సరిపోను పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకుని కొంచెం సోడా ఉప్పు కూడా వేస్తున్నానండి. ఒక పించ్ సోడా ఉప్పు వేసుకుని ఒక్కసారి కలిపేసుకుని ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుంటూ ఒకే డైరెక్షన్లో పిండి కలుపుకున్నామనంటే కనుక ఉండలు ఫామ్ అయ్యే ఛాన్స్ తక్కువ ఉంటుంది. ముందు వాటర్ అంతా ఒకేసారి కాకుండా ముందు థిక్గా పేస్ట్ లాగా కలుపుకుంటే ఉండలు అయితే కట్టకుండా ఉంటాయండి. ఇలా ఒకే డైరెక్షన్లో పిండి కలుపుకొని ఇలా థిక్గా పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో సరిపోను వాటర్ యాడ్ చేసుకుంటూ మరీ పలచగా కాకుండా ఇదిగోండి ఇలా కొంచెం తిక్కుగానే కలుపుకున్నాను. ఆకుకి పిండి పట్టుకోవాలి కాబట్టి కొంచెం తిక్కుగానే కలుపుకున్నాను. ఈలోపు ఆయిల్ అయితే వేడైపోయిందండి. ఇదిగోండి వామాకుల్ని ఈ కలుపుకున్న పిండిలో వేసుకుని ఒక్కొక్కటిగా మొత్తం అన్నీ కూడా ఆయిల్లో వేసేసుకోవాలి. ఎప్పుడూ కూడా వామాకు బజ్జీ వేసుకునేటప్పుడు గ్యాస్ మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి. లేదంటే కనుక పైన కలర్ వచ్చేస్తాయి కానీ లోపల ఆగుంటుంది కదా, అది తొందరగా వేగదు. ఇలా ఆయిల్లో సరిపోయినన్ని బజ్జీలు వేసుకుని ఒకవైపు వేగిన తర్వాత మొత్తం అన్నీ కూడా ఒకసారి టర్న్ చేసుకుని రెండు వైపులా చక్కగా గోల్డ్ కలర్లో వచ్చేంత వరకు వేపుకుంటే సరిపోతుందండి. ఇలా గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసుకుంటున్నాను. ఇలా బజ్జీలన్నీ కూడా తీసేసుకుని వేడివేడిగా సర్వ్ చేసామనంటే కనుక చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.